వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక నిరుద్యోగుల పరిస్థితి అయితే మీకు చెప్పనక్కర్లేదు. దాదాపు 10 రోజుల నుంచి అలా తిప్పలేందో మనం చూస్తున్నాం. వాళ్ళ ఆందోళన, ముట్టళ్ళు ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో దీని గురించి ఇంకొన్ని ముచ్చట్లు మాట్లాడుకోవడానికి ఇవాళ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి అని ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. అన్న దండాలే. దండాలక్క. చూస్తున్నాం. నాకైతే ఇదంతా యాజ్ ఎ జర్నలిస్ట్గా చూస్తుంటే మళ్ళీ మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమం టైంలో ఎట్లా ధర్నాలు చేసినామో, రోడ్లపైన ఎట్లా కూర్చున్నామో, ఉద్యోగాల కోసం ఎట్లా అడుక్కున్నామో 10 సంవత్సరాల క్రితం, అట్లాంటిదే నాకు మళ్ళీ గుర్తుకొస్తుంది. మీకు ఏమనిపిస్తుంది ఈ 10 రోజుల నుంచి నిరుద్యోగులు ఉద్యమం చూస్తుంటే? వాస్తవం మీరు చెప్పింది. ఇవాళ నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇట్లనే యువత అంతా కూడా నాడు రోడ్లెక్కి మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ మాకు ఎందుకు కావాలంటే మా ఉద్యోగాలు మాకు కోసం, మా తెలంగాణ మాకు కావాలని ఆనాడు నిరుద్యోగ యువత అంతా కూడా రోడ్లెక్కిన సందర్భం. ఇవాళ ఏమడుగుతున్నారు నిరుద్యోగ యువత అంటే, ఈ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాకుండా మీరు కొత్తగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అన్నా వేసిండ్రా? ఉన్న వాటినే కదా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ కంటిన్యూ చేసే దాంట్లో ప్రభుత్వానికి నయా పైసా భారం పడకుండా ఆ ఉద్యోగాల సంఖ్యను పెంచాలి. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవాళ ఈ నిరుద్యోగులు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయించుకొని ఇవాళ పదవి సీటుకెక్కినాక నిరుద్యోగులందరూ కూడా విస్మరించింది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఇవాళ వాళ్ళ డిమాండ్, నార్మల్ డిమాండ్స్ అవన్నీ కూడా ఇలా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చింది. ఇలా ఒక పక్క మీరే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఏమన్నారు అంటే, ప్రిలిమ్స్లో 1:100 క్వాలిఫై చేయాలి, వారిని మెయిన్స్కు పంపాలని చెప్పి ఈ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆనాడు అసెంబ్లీలో మాట్లాడిండు. నేడు ఇదే డిమాండ్ని నిరుద్యోగులు మాట్లాడితే దాని గురించి కనీసం చర్చ లేదు. అసలే వీళ్ళకి కనీసం చర్చలకు పిలవాలంటే కూడా ఆ పిలిచే సమయాన్ని కూడా ఇలా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇవ్వకపోవడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా శోచనీయం, ఇది దుర్మార్గం కూడా. ఎందుకంటే మీరు పక్క పార్టీ వాళ్లకు అర్ధరాత్రి కండులు కప్పే టైం ఉంటుంది, కానీ నిజంగా నిరుద్యోగులు న్యాయమైన డిమాండ్ల కోసం మాట్లాడితే మాత్రం వాళ్ళని పిలిచి మాట్లాడే కనీస సమయాన్ని కూడా ఇలా ఈ ముఖ్యమంత్రి గారు ఇస్తలేదంటే ఎట్లా చూడాలి దీన్ని? ఇలా ఆనాడు మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే మీ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఛాయపై చర్చ పెట్టి మాట్లాడించి లైబ్రరీలను సందర్శించి మాట్లాడిండ్రు. మరి ఈరోజు ఇదే నిరుద్యోగులను మీరు చర్చలకు పిలవాలంటే మీరు ఎందుకు పిలుస్తలేరు? సో కాబట్టి ఇలా నిరుద్యోగ సమస్యలను మీరు గాదులు కొలేసారు. అసలు పాలన నడుస్తుందా అన్నట్టు ఇలా పాలన మొత్తం గాలి కొదిలేసి మీరు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఉన్నారు. అయితే ఒకటి, గత ప్రభుత్వంలో మనం చూసినాం, అట్లీస్ట్ ఎవరైనా నిరసనకారులు అలా గలమెత్తి వినిపించే పరిస్థితి ఉండేది. అలా గలమెత్తి వినిపించడానికి ధర్నా చౌక్ ఉండేది. ముట్టళ్ళు చేస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడే పరిస్థితులు ఉండేవి. కానీ ఇవాళ నిరుద్యోగులు నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినా వాళ్ళని పట్టించుకోకుండా ముందస్తు అరెస్టులు చేసుడు, ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ వీరు చెప్పడమో ప్రజాపాలన, ఈ ప్రజాపాలనలో ప్రజలు ఎవరైనా కూడా ప్రభుత్వ ప్రతినిధుల దగ్గరికి రావచ్చు, స్వేచ్ఛగా వాళ్ళ యొక్క డిమాండ్లను కావచ్చు, వారి యొక్క సమస్యలను కావచ్చు చెప్పుకోవచ్చని గొప్పగా చెప్పిండ్రు. ఈ ప్రజాపాలనలో ఎక్కడ కూడా మీకు ముళ్ళ కంచెలు ఉన్నాయి, మీకు ఎక్కడ కూడా అడ్డంకులు ఉన్నాయని చెప్పిన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఎక్కడికక్కడ నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడితే మీరు గొంతు విప్పనియరు. నిరుద్యోగులు ఇలా నిరాహార దీక్ష చేస్తా అంటే కనీసం పరామర్శించడానికి వెళితే కూడా అడిగి పోకుండా అడ్డుకుంటారు. వారి ఇళ్లలో వారు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు నిరుద్యోగ సమస్యల గురించి. అరే వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మీరు బతికుండి కొట్లాడాలని చెప్పాలని చెప్పి వెళ్ళడానికి పోతే కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి ఇలా ఈ ప్రభుత్వంలో లేదంటే మీరు నిరుద్యోగుల గొంతే కాదు, ఇలా మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతును కూడా నొక్కేస్తున్న సందర్భం కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. మాటలో కోటలు దాటినాయి, కానీ ఇవాళ అమల్లో మాత్రం జీరోగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యంగా ఇలా నిరుద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది, ఇలా ప్రిలిమ్స్లో మీరు 1:50 రిజల్ట్ ఇచ్చిండ్రు క్వాలిఫై చేస్తా అని, కానీ చెప్పిన నాయకుడు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మీరు చెప్పిన మాట నిలుపుకోలేకపోయినరు. ఈ ప్రభుత్వంలో మీది ఏది చెల్లుబాటు అవుతలేదని ఇలా భావిస్తూ ఉన్నారు నిరుద్యోగులంతా. కాబట్టి మీరు మీ పదవికి రాజీనామా చేయాలని ఇలా నిరుద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై ఇచ్చారు. పక్క రాష్ట్రం ఏపీలో 1:100 ఇస్తారు, ఇంకో తమిళనాడు రాష్ట్రంలో 1:100 ఇస్తారు ఎగ్జామ్ పెట్టిన తర్వాత. కానీ తెలంగాణలో ఇవ్వడానికి వచ్చిన ప్రాబ్లం ఏంది? మీరు చెప్తున్నాయన్నీ కాకమ్మ కథలు అనేది ఇలా అర్థమైంది నిరుద్యోగులందరికీ కూడా. అందుకే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న న్యాయమైన డిమాండ్స్ను మీరు తక్షణమే పరిష్కరించాలని మేము బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో నిరుద్యోగులు తీసుకునే ఏ కార్యక్రమైనా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది. వారు ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ హామీలు ఇచ్చిపోయినరు,
ఇలా రాహుల్ గాంధీ గారిని రేపు అడుగుతారు, తప్పకుండా ఏఐసిసి కార్యాలయం ముట్టడిస్తారు. ఆ ముట్టడికి చలో ఢిల్లీ కార్యక్రమానికి వారు భవిష్యత్తులో పిలిపిస్తారు. ఆ పిలుపుకు తప్పకుండా అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి వారి సమస్య సాధన కోసం, సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా వారి వెంబడి ఉంటుందనే విషయాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఇలా హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు నిరుద్యోగులు, ముఖ్యంగా డిఎస్కి సంబంధించిన వారు. డిఎస్సి వాళ్ళు కూడా ఏం చెప్పారు, మీరు ఆనాడు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పారు. ఇచ్చిండ్రా ముఖ్యమంత్రి గారు? మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 5,000 పైగా ఉద్యోగాలకు ఇంకొక 5,000 కలిపి 11,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మరి మీరు చెప్పిన 25,000 ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎటువైనయ్యి, ఎందుకు ఇస్తలేరు? ఇలా ప్రధానంగా అది ఒకటే కాదు, ఇవాళ గ్రూప్స్లో జరుగుతున్న విషయాల గురించి కూడా నిరుద్యోగులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు. వాస్తవాలు అనిపిస్తూ ఉన్నాయి అవన్నీ. మీరు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి 503 ఉద్యోగాలు ఇస్తే రద్దు చేసి 60 ఉద్యోగాలు అదనంగా చేర్చి 563 ఇచ్చిండ్రు. ఇచ్చినాక మీరు ఇచ్చిన 2 రోజుల వ్యవధిలో బాబు 1,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చినాయి. ఇలా మీరు ప్రిలిమ్స్ రిజల్ట్ బయట పెట్టిండ్రు, ఎందుకు కట్ ఆఫ్ మార్కులు బయట పెడతలేరు? అదేవిధంగా ఈ ప్రిలిమ్స్లలో కూడా ఇలా కమ్యూనిటీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా కొల్లగొట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే దీంట్లో ఏదో జరుగుతూ ఉన్నది. మీరు ఉద్యోగాలు అమ్ముకోదలుచుకున్నారా? మీ యొక్క అనుయూయులకు ఇయ్యదలుచుకున్నారా? అసలు ఏం జరుగుతూ ఉన్నది? దీన్ని ఎందుకు బయట పెడతలేరు? దీని గురించి మాట్లాడవలసిన మీ పార్టీలో ఉన్న ముఖ్యులు, ఆనాడు ఇదే నిరుద్యోగం రెచ్చగొట్టిన నాయకులకు ఉద్యోగాలు వస్తాయి, కానీ నిరుద్యోగులకు మాత్రం ఇప్పటివరకు ఒక ఉద్యోగం లేదు, ఒక కొత్త నోటిఫికేషన్ లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు 30,000 ఉద్యోగాలను మీరు ఇచ్చి మీ ఖాతాలో వేసుకున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను మీరు మాకు పుట్టినట్టుగా చెప్పినట్టే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం మొత్తం కూడా పాలన మొత్తం పడికేసింది, ప్రభుత్వ పాలన లేదు. ఇలా అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, నిరుద్యోగులు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండడు, మొత్తం ఎక్కడికెక్కడ దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, దొమ్మిలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. హోమ్ మినిస్టర్ ఉండడు, ముఖ్యమంత్రి టైం ఇయ్యాడు. ఇప్పటికే మనం చూస్తుంటే వాళ్ళకి ఇచ్చిన హామీలే నెరవేర్చమని రోడ్డెక్కాల్సిన పరిస్థితి, వాళ్ళ నిరసన గలం ఎత్తి వినిపించాల్సిన పరిస్థితి, అయినా పడతలేదు. అందుకనే చాలామంది సూసైడ్స్ అటెంప్ట్ చేసుకునే టెండెన్సీలో ఉన్నారు. ఆర్ కృష్ణ ఇంటి దగ్గర ఒక యత్నం కూడా, ఇన్సిడెంట్ కూడా జరిగింది. నిరుద్యోగులకి ఏం చెప్పాలనుకుంటున్నారన్న, వాళ్ళకి ఎట్లా ధైర్యం ఇవ్వాలనుకుంటారు మీరు? ఇలా మేము నిరుద్యోగులకు అప్పీల్ చేస్తూ ఉన్నాం, దయచేసి ప్రాణం విలువ చాలా గొప్పది, మీరు బతికుండి పోరాటం చేయాలి, కానీ ఎవరు కూడా ఈ ఆమరణ దీక్షలు చేసి లేకపోతే చచ్చిపోవాలని చెప్పి నిర్ణయించుకోవద్దు. తప్పకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటుంది. మీ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మేము వెనుక ఉంటాం, మీరు బతికుండి పోరాటం చేయండి, మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం ఇవాళ. ఎందుకంటే మన మీద తల్లిదండ్రులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు, పాపం పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు ఓట్లు వేసుకున్నారు. వీళ్ళు వెళ్ళి తల్లిదండ్రులను మార్చి, ఇంటి కుటుంబ సభ్యులను మార్చి కాంగ్రెస్కు ఓటేస్తే మనకు ఉద్యోగం వస్తుంది అమ్మా, అక్క, చెల్లి అని చెప్తే వాళ్ళందరూ కూడా మీకు ఓటేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీరు ఇలా దానికి విస్మరించారు? అయిపోయిందా? గద్దెనెక్కినాక మొత్తం అయిపోయినాయా? సో కాబట్టి ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా నిరుద్యోగుల పక్షాన హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు ఇప్పటికైనా ఈ సానుకూలమైన డిమాండ్ల పట్ల వెంటనే చర్చలకు పిలిచి ఆ సమస్యలకు పులి స్టాప్ పెడతారా లేదా? పెట్టకుంటే తప్పకుండా మిమ్మల్ని ఏదైతే సీటు కూర్చోబెట్టినరో ఆ సీటు నుంచి వెళ్ళి దిగిపోయే వరకు మరి నిరుద్యోగులు ఉద్యమం చేయబోతా ఉన్నారు. వారికి వెన్నుదన్నుగా బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుందని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, ప్రభుత్వం తరపున మాట్లాడిన బల్మూరు వెంకటరెడ్డి వేయండు, పెద్దలు అరగోపాల్ గారు మాట్లాడినరు, కోదండరామ్ గారు మాట్లాడినరు, అదేవిధంగా రియాజ్ గారు మాట్లాడినరు, రెచ్చగొట్టినరు. ఇలా అంతా ఎక్కడికి పోయినరు? ఎక్కడ పండుకున్నారు మీరంతా? ఎందుకు మాట్లాడతలేరు? ప్రభుత్వం తరపున ఉండి ప్రభుత్వ పెద్దలకు చెప్పి ఎందుకు చర్చలకు పిలుస్తలేరు? ముఖం లేదా? కాబట్టి తస్మత్ జాగ్రత్త. మీరు ఇది చాలా సెన్సిటివ్ అయిన విషయం. నిరుద్యోగులకు రేపు భవిష్యత్తులో ఏం జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇది నిరుద్యోగులు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు, భయపడి సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి ఏవి కూడా చేయొద్దు. ఎందుకంటే మీరు చేస్తున్న ఉద్యమానికి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి, మీ వెనకాల నిలబడి మీకు ధైర్యం చెప్తున్నాయి అనే విషయం మాత్రం ఎవరు కూడా మరవద్దు.